హరిహర ఈ నెల 17న ఏకాదశి పండుగ వస్తుంది కదండి. అసలు ఏకాదశి అంటే ఏంటి, ఆ పేరు ఎలా వచ్చిందో ఈరోజు తెలుసుకుందాం మనం. విష్ణుమూర్తి ఒకరోజు యమలోకానికి వెళ్తారంటండి. యముని పాలన ఎలా ఉందో తెలుసుకోవడం కోసం యమలోకానికి వెళ్ళినప్పుడు ఆ పాపులకు శిక్షలను వేస్తున్న ఆ శిక్షలను చూసి చలించిపోయారు ఆ విష్ణుమూర్తి. అలా చలించినప్పుడు ఆయన మనసులో నుంచి ఒక దాసి బయటకు వస్తారు. ఆమె పేరే ఏకాదశి. ఆమె ఏకాదశి నిత్యం సేవలను చేస్తూ ఆ సేవలు నామస్మరణతో తరించిపోవడాన్ని ఏకాదశి అంటారు. దాని అర్థం కూడా అదే. ఏకాదశి రోజు నా తండ్రిని స్మరిస్తూ ఆయన సేవలో భక్తిగా భావాలతో ఉపవాస దీక్షలో ఉండాలనే ఏకాదశి అర్థం అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.